మాటలు చెప్పుకునిక ముఖం లేదు. ఎందుకంటే మేము చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎప్పటి నుంచో చేసింది. ఇండ్లు ఇచ్చింది, బావులు ఇచ్చింది, భూములు ఇచ్చింది, బ్యాంకులు జాతీయం చేసింది, అన్ని చేసింది. బీజేపీ పార్టీ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నది, పేదల గురించి ఏం చేయలే. ఉపాధి హామీ పని కూడా దేశంలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈడ మన చేవెళ్ళ ఆలూరు కాడ ఉపాధి హామీ మొదలై ఆ ఉపాధి హామీ పని తప్ప బీజేపీలు చేసేది ఏమి లేదు దేశానికి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ కానీ మన జిల్లా కానీ మన జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు మీరు వినండి, మీరు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇప్పటికీ 500 నుంచి 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు అదే విధంగా చూడండి, మీరు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రానప్పుడు గండేడ్ల హెలికాప్టర్ దించిండు. ఓ లక్ష్మీబాయి వాళ్ళ ప్రాజెక్టు నీళ్ళు వచ్చే, ఓ ఇక పరిగి ఎలక్షన్ మూమెంట్లు వచ్చి ఇక మీరు పరిగిల కాళ్ళు కడుగుతున్న ఏది నీళ్ళు వచ్చే లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్ట్ నుంచి వచ్చి కాళ్ళు కడుగుతున్నాను. నీవు కాళ్ళు కడగలేదు. అది మన గవర్నమెంట్ వచ్చినాక రామ్మోహన్ రెడ్డి చొరవతోని లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్టుకు భూసేకరణకు అసెంబ్లీలో మీ బడ్జెట్ పెట్టిర్రు. మీరు ఇవన్నీ చూస్తుంటే మీ కళ్ళ కింద కనిపిస్తలేదా పార్టీ చేసినాయి? ఏ ఊళ్ళో కన్నా పోయి రచ్చబండ పెట్టుండి. మీరు చేసిన పని, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పని ఏమో కాంగ్రెస్. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు? పేదోళ్ళ భూములు గుంజుకున్నారు. పేదోళ్ళ భూములు గుంజుకొని వాళ్ళకి ఇది ధరని పెట్టి వాళ్ళకు ఎంఆర్ఓలు తన పోయి రిజిస్ట్రేషన్లు ఎవరు చేయకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తే రిజిస్ట్రేషన్ చేయాలి అని కార్యకర్తలు తిరిగి ఇప్పుడు భూభారతి పెట్టిర్రు, ఊళ్ళల్లో పోయినరు, భూ సమస్యలు పెట్టినరు. నీకు ఒక్క రైతు కూడా భూ సమస్య ఉన్నదని చెప్తలే. వాళ్ళే ఇమ్మీడియట్గా పోయిస్తున్నారు. రొటీన్గా మన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెట్టిండు. సమస్యలు ఏమున్నా మీరు 10 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బందులు పడ్డరు. ఏ ఇబ్బందులు చేయకుండా మీరు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మీ గ్రామాలలో రైతు రెవెన్యూ సదస్సులు పెట్టి వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క 85 వేల అప్లికేషన్లు వచ్చినాయి రాష్ట్రంలో. ఆ అప్లికేషన్లన్నీ ఆగస్టు నెలలోపు చేయాలని అది కూడా చెప్పడం జరిగింది. ఇంకే విధంగా ప్రజలకు ఇంకేమి ఇబ్బందులు ఉన్నా లోతుగా ఆలోచన చేసి మీనాక్షి మేడం గారు ఎందుకు వచ్చిరంటే ఇంకా అందరి కార్యకర్తలు ఊకునబెట్టుకోండి. వాళ్ళు మంత్రులు మాట్లాడలే, ఎమ్మెల్యేలు మాట్లాడలే, కార్యకర్తలతో మాట్లాడిపించి మీ కార్యకర్తలకు ఇంకా ఏం కావాలి, లోతుగా మీ పేద కార్యకర్తకి ఏం అందించాలని కూడా వాళ్ళు ఆ లెవెల్ల ప్రజల నుంచి స్వీకరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ షాద్నార్ కాన్స్టిట్యున్సీ ఉన్నది, కోడంగల్ ఉన్నది, పరిగి ఉన్నది, తాండూరు ఉన్నది, వికారాబాద్ ఉన్నది. వాళ్ళు 10 సంవత్సరాలలో ఒక్క స్కూల్ కట్టలే, ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేయలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఎంబడే టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 కొత్త జాబులు ఇచ్చిండు. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి 250 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నాడు. ఇంకేం కావాలి? టీఆర్ఎస్ వాళ్ళ కళ్ళు కనిపిస్తలే వాళ్ళని రేపు పొద్దుగాల పోతే ఊళ్ళల్లో గెదిమి కొట్టేటట్టున్నారు, ప్రజలు గెదిమి కొట్టేటట్టున్నారు. మీరు 10 సంవత్సరాలు ఏం చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ఊళ్ళకి వచ్చి మాకేం చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ప్రతి పేదోడు చూడు, ఇప్పుడు వాళ్ళ పేరు మీద అకౌంట్ తెరిచి వాళ్ళకి ముగ్గులు వేపించి వాళ్ళకి ఎవ్వరి పైరావు లేకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాం. బునాద్ తీసింది అడవే. ఇప్పుడు మన సుల్తాన్పూర్ కానీ ఊళ్ళల్లో బునాద్ తీసింది అడవే ఒక్కొక్క లక్ష అకౌంట్లో పడుతుంది, ఎవరిది ఇబ్బంది లేకుండా. వాళ్ళు డబల్ బెడ్రూమ్ అని చెప్తే 10 సంవత్సరాలు ఇక ఒక్క ఇల్లు, ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్ వాగ్దానం చేసింది ఒక్కటి కూడా చేయలే. వీళ్ళు చేయని కూడా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి రాత్రి పగలు మా రామ్మోహన్ రెడ్డి గారు కూడా చూడండి, మొన్న పరిగి నియోజకవర్గాన్ని మీరు లెక్క పెట్టండి. హాస్పిటల్ 27 కోట్లు, పరిగిల వాటర్ ట్యాంక్కి 16,000 కోట్లు, 500. నీకు ప్రతి ఒక్క ఊరికి సీసీ రోడ్లు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఊరికి సీసీ రోడ్లు వేయడం జరిగింది. షాద్ నగర్ నుండి నీకు వికారాబాద్ దాకా 4 లైన్స్ రోడ్, మళ్ళీ నీకు గర్సింగాపూర్ నుంచి దాదాపూర్ రోడ్కి నుంచి అక్కడ రంగారెడ్డిపల్లి వరకు రోడ్డు. నీకు ఏ అభివృద్ధి చూడు అన్ని విధాలు మీకు చేసినాక మీకు చెప్పుకోనీకు ఉండకుండా ఒట్టిగా వచ్చి ఏదో మన పార్టీకి ఈ బీసీలకు చేసినాము, ఎస్సీలకు చేసినాము, ఎస్టీలకు చేసినాము అంటే ఏం చేసినారు? ఎస్టీలకు ఏం చేసినారు? ఎస్సీలకు ఏం చేసినారు? బీసీలకు ఏం చేసినారు? ఇగో బీసీలకు గొర్రెలకు డీడీలు కట్టిర్రు. గొర్రెల స్కామ్ అంటని 1000 కోట్ల గొర్రెల స్కామ్ వెళ్తున్నది. 1000 కోట్లు తిన్నారు గొర్రెల స్కామ్ పెట్టి. బీసీ బంధు పెట్టిండ్రు. ప్రతి 19 అప్లికేషన్లు పెడితే
6 లక్షలు వచ్చినాయి.